బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరు కావేరీ థియేటర్ సర్కిల్లో అనుమానాస్పద కలకలం రేపుతోంది. కావేరీ చౌరస్తా వద్ద అనుమానాస్పదంగా ఉన్న టిఫిన్ బాక్స్ ను పోలీసులు కనుగొన్నారు. బాంబుగా భావిస్తున్నారు. కావేరీ సర్కిల్ కు బాంబు స్క్వాడ్ చేరుకుంది. ఈ నేపథ్యంలో పోలీసులు బెంగళూరులో హై అలర్ట్ ప్రకటించారు. దీనిపై మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, చెప్పండి, బెంగళూరులో ఈ బాంబు కలకలంకి సంబంధించి మీ దగ్గర ఉన్న వివరాలు ఏంటి? కవిత, బెంగళూరులో కావేరీ జంక్షన్ సమీపంలో ఒక అనుమానాస్పద బ్యాగ్ ను గుర్తించడం జరిగింది. వెంటనే ఆ థియేటర్ కి పక్కనే ఉన్న ఒక ఇంటి నుంచి దీనికి సంబంధించి అనుమానాస్పద బ్యాగ్ గురించి పక్కనే ఉన్న పోలీసులు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. వెంటనే పెద్ద ఎత్తున పోలీసులు అక్కడ చేరుకున్నారు. బాంబుగా భావించారు. మొదట ఇందులో పేలుడు పదార్థాలు ఉండొచ్చని ఒక అనుమానంతో పెద్ద ఎత్తున డాగ్ స్క్వాడ్ కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. వెంటనే అయితే దాంట్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని, తర్వాత ఎలాంటి పేలుడుకు ఉపయోగించే పదార్థాలు కూడా లేవని కూడా పోలీసులు నిర్ధారించింది. బెంగళూరు పోలీస్ కమిషనర్ కాసేపటి క్రితం మీడియాతో కూడా మొత్తం మాట్లాడడం జరిగింది. తమకు ఒక ఇంటి దగ్గర నుంచి సమాచారం వచ్చింది, ఇక్కడ ఒక అనుమానాస్పద వస్తువు ఉంది, బహుశా పేలుడు పదార్థాలు ఉండొచ్చనే అనుమానం ఉంది. తదితర అంశాల నేపథ్యంలో వెంటనే సహాయం చేయాల్సిందిగా తమకు ముందుగా ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ నేపథ్యంలోనే మొత్తం ఈ నిఘా చేపట్టడం జరిగింది. దాంతో పాటుగా సోదాలు కూడా చేస్తాం. దీంతో ఎక్కడైతే అనుమానాస్పద బ్యాగ్ ఉందో ఆ బ్యాగ్ ను పూర్తిగా డాగ్ స్క్వాడ్ పూర్తిగా పరిశీలించి తనిఖీ చేసిన మీదట అక్కడ లోపల ఒక గాజు గ్లాస్ ను మాత్రం కనుక్కున్నాం. అందులో ఒక 4-5 మిల్లీలీటర్ల లిక్కర్ మాత్రం ఉన్నట్టు గుర్తించామని చెప్పుకోవడం స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అంతే తప్ప ఇది బాంబు కానీ బాంబుకు ఉపయోగించే పరికరాలు కానీ పదార్థాలు లేవని స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అయితే ఇటీవల భద్రత దృష్ట్యా బెంగళూరు నగరంలో కావచ్చు, ఇతర దేశంలోని అనేక ప్రముఖ నగరాల్లో కావచ్చు, భద్రత దృష్ట్యా పోలీసులు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం దృష్ట్యా ఎవరైనా సరే ఎలాంటి సమాచారం ఉన్నా సరే నేరుగా తమకు చేరవేయచ్చు. వెంటనే దీనికి సంబంధించి తనిఖీని కూడా వెంటనే చేపట్టడం జరుగుతుందని చెప్పి బెంగళూరు పోలీస్ కమిషనర్ మీడియాకు వెల్లడించడం జరిగింది. మొత్తం మీదకి దాదాపు 2 నుంచి 3 గంటల పాటు ఈ జంక్షన్ లో పెద్ద ఎత్తున ఉత్కంఠ నెలకొంది, పెద్ద ఎత్తున ఆందోళన కూడా నెలకొంది. బహుశా ఈ బ్యాంకులో బాంబులు పెట్టే పరిస్థితి ఉంది అనే అంశం మీద పెద్ద ఎత్తున ప్రజలు కూడా ఆందోళన చెందారు. ఎందుకంటే గతంలో బెంగళూరు స్టేడియం వెలుపల, ఆ బెంగళూరు క్రికెట్ స్టేడియం వెలుపల కూడా ఈ బ్యాగుల్లో బాంబులు పెట్టి పేల్చిన ఉదంతాల ఘటనల నేపథ్యంలో బెంగళూరు ప్రజలు ఒక్కసారిగా ఆనాటి ఘటనలు గుర్తు తెచ్చుకొని కాస్త ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఎన్నికలకి ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శ్రీహరి.